అంత పొడుగు సమస్య, అంత ఎత్తు, వాళ్ళు అంత పొడుగోళ్ళని చూసి కూడా లెక్క చేశారండి వీళ్ళిద్దరు. చివరికి ఏది జరిగిందండి? అంత భయంకరమైన సమస్యలు ముందు పెట్టుకుని కూడా కొంతమంది ఏం మాట్లాడతారు తెలుసా? నా దేవుడు నా ఎందు నుండి నా తండ్రి నన్ను బట్టి సంతోషపెడతానయా, ఇవన్నీ లెక్క కూడా ఉండదనయా, మొత్తం పోతానయా. నా దేవుడు అన్నయా, నా పక్షాన నా దేవుడు ఉండి నా తండ్రిని సంతోషపెట్టగలిగితే, నా తండ్రి సీన్లోకి వచ్చాడంటే అబ్బో పరిస్థితులు ఇంకా మనం ఊహించలేమన్నాయా. ఇవన్నీ ఏమి ఉండవు అన్నయ్యా, మారిపోద్దే. కొంతమంది మాట్లాడుతుంటే నాకు ఛార్జింగ్ అవుతుంటుంది, విశ్వాసులు మాట్లాడుతుంటే అసలు నేను మాట్లాడితే మీకు ఛార్జింగ్ కావాలి. కొంతమంది విశ్వాసులు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న ఫుల్ ఛార్జ్ అవుతుంటుంది. ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళు మాట్లాడుతుంటే. నేను చెప్పేది వాస్తవం. దేవుడు మన యందు ఆనందించాలి, మనల్ని బట్టి సంతోషపడేటట్టు మనం జాగ్రత్త పడితే. ఎంత బంగారం మాట మాట్లాడారో చూడండి, అది ఎంత బంగారం లాంటి మాట. ఎంత ముచ్చట పడ్డాడో వీళ్ళిద్దరి మాట విని. ఆ 10 మంది మాటని ఆయన కోపడ్డాడు. ఈ ఇద్దరి మాట విని సంతోషపడి ఏమన్నాడు తెలుసా? ఈ మాట చెప్పినందున, ఈ మాట వారు పలికినందున, ఈ మాట వారు పలికినందున ఇదిగో వాళ్ళని అక్కడికి చేరుస్తా. జస్ట్ కొంచెం ఇటు చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. 29:30 నుంచి చూద్దాం. మీ శవములు అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సణిగిన వారందరూ రాలిపోవుదురు. యొప్పన్నే కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవ్వరూనూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము.